హలో ఎవ్రీవన్. రీసెంట్గానే మనకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది పీఓకి క్లర్క్ సంబంధించి. బట్ పర్టికులర్గా మన తెలుగు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది నిరాశతో ఉన్నారు. ఎందుకంటే కొన్ని బ్యాంక్స్ రిపోర్ట్ చేయలేదు అండ్ వేకెన్సీస్ చాలా తక్కువగా ఉన్నాయనేది. సో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఇతర స్టేట్ స్టూడెంట్స్ కానీ చాలామంది నిరాశపడ్డ అది వాస్తవం. బట్ వాళ్ళ కోసం ఇక్కడ ఈరోజే ఐబీపీఎస్ నుంచి మళ్ళీ ఇంకొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ లాగా కూడా మనం ఆలోచించవచ్చు. అదే మనకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో చాలా గ్రామీణ బ్యాంక్స్లో నుంచి వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి. అందులో మన తెలుగు విద్యార్థులకి, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్ ఏంటి, సో వాళ్ళకు వచ్చిన ఉపయోగం ఏంటి ఇక్కడ అంటే, మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వేకెన్సీస్ పెరిగాయి, పీఓలో పెరిగాయి, క్లర్క్లో పెరిగాయి. ఏ బ్యాంక్లో ఇవి పెరిగాయి అనేది పర్టికులర్ క్లియర్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం. బట్ ఇది చాలా మంచి ఇన్ఫర్మేషన్ అని మనం చెప్పొచ్చు. ఇది ఒక పర్టికులర్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఈ సిచ్యువేషన్లో ఈ ఆపర్చునిటీస్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు వేకెన్సీస్ పెరిగాయి, అలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రిపరేషన్ని ఫోకస్ చేయండి. బట్ ఇక్కడ మన ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కేరళ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ ఇలాంటి స్టేట్స్లో కూడా వేకెన్సీ అయితే పెరిగాయి. బట్ పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి ఎలా పెరిగాయి, ఎన్ని వేకెన్సీస్ పెరిగాయి, ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి. మనము ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్లో ఈ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నుండి ఇది నాట్ రిపోర్టెడ్, ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అని ఉంది మనకు. అంటే వాళ్ళు ఎక్కడ ఏ వేకెన్సీస్ని ప్రకటించలేదు, వాళ్ళకి ఎలాంటి సబ్మిట్ చేయలేదు. మనకు వచ్చింది ఒకటి చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నుంచి, సప్తగిరి గ్రామీణ బ్యాంకు నుంచి ఈ వేకెన్సీ అయితే రావడం జరిగింది. అది మరి ఇప్పుడు ఈ రోజు అప్డేట్ చేసిన దాని ప్రకారం మనకు ఈ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 212 వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి ఈ బ్యాంక్ లో. ఇది రిపోర్ట్ చేయలేదు, ఈ రోజు రిపోర్ట్ చేసింది, అప్డేట్ చేశారు. మనకు 212 వేకెన్సీస్ మనకు ఈ బ్యాంక్ లో నుంచి యాడ్ అవ్వడం జరిగింది. అంటే చూడండి, ఆఫీస్ అసిస్టెంట్ కి మల్టీపర్పస్ దాంట్లో నియర్లీ 200 వేకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయి. కాబట్టి చాలా ప్రాపర్ గా ఫోకస్ చేస్తే ఇది ఒక మంచి అవకాశం. చాలా ఈజీగా ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇంకా అదే పిఓ లెవెల్లో ఏ విధంగా ఇంక్రీజ్ అయ్యాయి అంటే, ఆఫీసర్ స్కేల్ 1 లో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్ లో మనకు నాట్ రిపోర్టెడ్ అని ఇచ్చారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి రిపోర్ట్ చేయలేదు. బట్ ఈ రోజు దాంట్లో ఎన్ని వేకెన్సీస్ వచ్చాయి చూడండి గైస్. టోటల్ మనకి 103 వేకెన్సీస్ ఈ బ్యాంక్ లో నుంచి వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. టోటల్ సో క్యాస్ట్ వైజ్ గా కానీ ఇక్కడ పర్టికులర్ డివిజన్ చూసుకుంటే మీకు టోటల్ 103 వేకెన్సీస్ అయితే ఆఫీసర్ స్కేల్ 1 లో యాడ్ అవ్వడం జరిగింది. ఇది ఈ రోజు వచ్చిన అప్డేటు. ఈ రెండులో అంటే పీఓలో, క్లర్క్ లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి ఆల్మోస్ట్ టోటల్ 320 వరకు వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది టోటల్ పీఓ అండ్ క్లర్క్ లో. అంటే ఓవరాల్ గా మనకు ఇంతకు ముందు నియర్లీ 500-600 ఉంటే ఇప్పుడు ఒక 800-900 కు టోటల్ వేకెన్సీస్ వెళ్ళిపోయినాయి. అంటే ఆంధ్రప్రదేశ్ లో రాసే వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, ఇది ఒక మంచి ఛాన్స్, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మీ ప్రిపరేషన్ ఇంకా గట్టిగా పెట్టండి, 100% క్రాక్ చేయొచ్చు. సార్ మరి క్రాక్ చేయాలి అంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. అందరికీ కూడా చాలా మంది స్టూడెంట్స్ కి 80 అవుట్ ఆఫ్ 80 మార్క్స్ వస్తున్నాయి. ఎలా క్రాక్ చేయాలి సార్ అంటే, మీరు ఎలాంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మన అడ్డా 247 మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసం కంప్లీట్ కోచింగ్ అంతా కూడా తెలుగు ఇంగ్లీష్ లో ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ కూడా తెలుగు ఇంగ్లీష్ లో ఇవ్వడం జరుగుతుంది. మనం స్టార్ట్ చేస్తున్న బ్యాచ్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి మనకు ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో పేపర్ తెలుగులో కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళ కోసం ఐబీపీఎస్ ఆర్ఆర్బి పిఓ క్లర్క్ కి సంబంధించి బ్యాచ్ జూన్ 28 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మన బ్యాచ్ లో జాయిన్ అయితే పక్కా క్లారిటీగా మీకు 80 అవుట్ ఆఫ్ 80 మార్కు ప్రిలిమ్స్ లో తెచ్చుకోవడానికి చాలా చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇచ్చే లాజిక్స్ కానీ టెక్నిక్స్ కానీ చాలా యూజ్ అవుతాయి. మీరు టైం మేనేజ్మెంట్ అయినా, యాక్యురసీ అయినా, స్పీడ్ అయినా ఈ బ్యాచ్ లో జాయిన్ అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీరు ఈ బ్యాచ్ ని పర్చేజ్ చేయాలంటే Y271 కోడ్ యూజ్ చేయాలి. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ Y271 కూపన్ కోడ్ యూజ్ చేస్తే
కేవలం 1490 రూపీస్కి ఈ బ్యాచ్ని మీరు పర్చేజ్ చేయొచ్చు. ఆ లింక్ మీరు డిస్క్రిప్షన్లో చూడొచ్చు. ఇది ఒక్కటే కాదు, మీకు దీనికి సంబంధించిన మాక్ టెస్ట్లు కావాలన్నా కూడా ఐబిపిఎస్ ఆర్ఆర్బికి ప్రాక్టీస్ కూడా చాలా అవసరం. ఆ ప్రాక్టీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన స్టూడెంట్స్ కోసం కేవలం 200 రూపీస్కే మనము మాక్ టెస్ట్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 15 మాక్ టెస్ట్ కంప్లీట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 200కి 15 మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. మీరు యూజ్ చేయాల్సిన కోడ్ Y271, దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ అందరూ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఇందులో మీరు సక్సెస్ అయిపోవాలి. ఈ ఇంక్రీజ్డ్ వేకెన్సీస్ వల్ల డెఫినెట్గా మీకు జాబ్ రావాలని కోరుకుంటున్నాం. టోటల్ అడ్డా 247 తెలుగు టీం అంతా కూడా ఆల్వేస్ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. మీరు క్లియర్ చేయాలి, మేము ఇక్కడ ఉన్నాం, ఆల్వేస్ వి విల్ సపోర్ట్ యూ. బట్ అందరికీ ఆల్ ది బెస్ట్ గైస్. కంపల్సరీ ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి, సక్సెస్ అవ్వండి. ఈసారి ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ కానీ క్లర్క్ కానీ కంపల్సరీ మన అడ్డా 247 హెల్ప్ తోటి క్లియర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఆల్ ది బెస్ట్.